ఈరోజు ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివించాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆ రోజు అందరూ ఆలోచించేది ఆడపిల్లల్ని ఎంత తొందరగా పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తే బాధ్యత అయిపోతుందనుకునేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల్ని చదివించాలి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రులకు ఒకటే. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఆడపిల్లల్ని బాగా చదివిస్తే తల్లిదండ్రులు బాగా చూసుకునేది కూడా మా ఆడబిడ్డలే అని చెప్పి ఆ రోజు చెప్పాం. నేను దాంతో ఆగలేదు. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. చాలామంది అన్నారు మెరిట్లో సీట్లు వస్తాయి, 33 అంటే 50% క్రాస్ అవుతారు. మాదేంటంటే బ్యాక్లాగ్ చాలా ఉంది. ఇంతవరకు మగపిల్లలకే సీట్లు వచ్చాయి, అవి ఫిలప్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దామని ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నా. ఒకప్పుడు మీరు చూస్తే వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురు కట్నం వచ్చింది. ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఎక్కడ చూసినా అడుగుతున్నా, భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు, ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిపించి అడుగుతున్నా ఎవరి ఆదాయం ఎంత అని. 180% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఇవన్నీ పరిస్థితులు మారాయి. ఈరోజు మనందరం కూడా నేను మాట్లాడేది డిఫరెంట్ టెక్నాలజీస్ మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లలు